ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే అమెరికా ఆనందించింది. ఇజ్రాయెల్ గాజాపై మారణహోమం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమీ అనడం లేదు. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికా మిత్రదేశం ట్రంప్కు పర్సనల్గా క్లోజ్ ఉన్న ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఖతార్ రాజధాని అయిన దోహాపై దాడి చేసింది. దోహాలో హమస్ లీడర్షిప్ను టార్గెట్ చేస్తూ మేము దాడి చేస్తామన్నది ఇజ్రాయెల్ వాదన. సెప్టెంబర్ 11th దాడితో కంపేర్ చేస్తూ కూడా అమెరికా ఎలాగైతే రెస్పాండ్ అయిందో మేము కూడా అలాగే రెస్పాండ్ అయ్యాం అని ఇజ్రాయెల్ వాదన. ఖతార్పై దాడిని సమర్థించుకుంటూ ఇజ్రాయెల్ అన్న మాటలు ఏంటంటే ఇంకా జరుగుతాయి, తీవ్రవాదుల్ని మీరు ఆశ్రయం కల్పించడం మానండి, వారిపైన చర్యలు తీసుకోండి, కాదంటే మేము తీసుకుంటాం అంటూ అరబ్ దేశాలన్నింటికీ కూడా నెతన్యాహు ఒక వార్నింగ్ ఇష్యూ చేశాడు. ఇట్ వాజ్ సెకండ్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఫస్ట్ వెస్ట్ ఏషియాలోనే పర్యటించాడు. ట్రంప్కి ఎంత కీలకమో ఇది అర్థమవుతుంది. సౌదీ అరేబియా తన మిత్రదేశం, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు ఖతార్ కూడా వెళ్ళాడు. ఖతార్ ఈజ్ ఏ వెరీ బిగ్ డిఫెన్స్ పార్ట్నర్ ఫర్ అమెరికా. అమెరికాతో రక్షణ ఒప్పందం ఉన్నది. ఈవెన్ గాజా హమస్తో జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా చర్చలకు కూడా ఖతారే మీడియేటర్. దాంతో ఖతార్ ప్రకటించింది ఇక చర్చలకు అవకాశమే లేకుండా పోయింది అని. వాస్తవంగా నెతన్యాహు లక్ష్యం కూడా అదే. ఎట్టి పరిస్థితుల్లో పాలస్తీనా అంశంపైన చర్చించకూడదు, ఈ మారణహోమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. దాంతోపాటు ఆయన లక్ష్యం నేను చాలాసార్లు చెప్పాను, యుద్ధాలు ఉన్నంత కాలమే ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. ఎందుకంటే ఇది వార్ ప్రైమ్ మినిస్టర్. ఒక్కసారి కనుక యుద్ధం ఆగిపోతే నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ పదవి పోతుంది. పోవడమే కాదు, ఆయన పైన అవినీతి కేసున జైలుకు కూడా వెళ్తాడు. అందుకే ఆయన ఆ వార్ను పెంచుకుంటూ వచ్చారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. చాలామంది ఇజ్రాయెల్ని సమర్థించేవారు చాలా కాలము ఇజ్రాయెల్ యాక్షన్స్ సమర్థిస్తూనే వచ్చారు. ఏంటంటే ఏం చేస్తుంది పాపం ఇజ్రాయెల్, ఇరుగు పొరుగు దేశాల నుంచి దాడులు ఎదుర్కొంటుంది కదా అని. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ దూకుడు దుందుడుకుతనం ఆఖరికి మిత్ర దేశాలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఇజ్రాయిల్ నెతన్యాహుకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటే ట్రంప్ అండ్ నరేంద్ర మోడీ. ట్రంప్ కూడా ఇప్పుడు ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అంటూ తీవ్రంగా ఖండించాడు. ఎందుకంటే ఆయన ఖతార్ కూడా చాలా మిత్రదేశం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కూడా. అమెరికాకు డ్యూయల్ ఫారెన్ పాలసీ ఉంటుంది. ఒకవైపు ఇజ్రాయిల్ను, మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, జోర్డాన్ ఇలాంటి అరబ్ దేశాలను ఇరాన్కు వ్యతిరేకంగా కూడా ప్రొవోక్ నిలబెడుతుంటాడు. సో అమెరికన్ డిప్లొమసీకి ఇది ఛాలెంజ్గా మారింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ మొదటి నుంచి కూడా ఇజ్రాయిల్కి అనుకూల ఫారెన్ పాలసీ. అందుకే ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడి చేస్తే మనకి ఇరాన్ మిత్రదేశమై కూడా మనం గట్టిగా ఖండించలేకపోయాం. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం జరుగుతుంటే 149 కంట్రీస్ ఒకవైపు ఉంటే మనం అబ్స్టైన్ అయ్యాం. సీజ్ ఫైర్ కాల్పుల జరపమని యునైటెడ్ నేషన్స్లో 149 కంట్రీస్ తీర్మానం చేస్తే ఇండియా అబ్స్టైన్డ్. అందువల్ల కానీ ఇక్కడ ఖతార్కి వచ్చే వరకు ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా కండెమ్ చేయాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ పేరు చెప్పలేదు, కానీ సిమిలర్ టు అమెరికన్ ఫారెన్ పాలసీ, మోడీ ఫారెన్ పాలసీ. ఎలాగైతే ట్రంప్ ఈ ఇస్లామిక్ దేశాలను, వెస్ట్ ఏషియాలో ఉన్న ఇస్లామిక్ ప్రభులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడో, ఇజ్రాయెల్తో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటాడో, అదే విదేశాంగ విధానం మోడీ విదేశాంగ విధానం. ఇక మోడీ విదేశాంగ విధానం టోటల్గా ట్రంప్ ఫారెన్ పాలసీతో అలైన్ అయి, అమెరికన్ ఫారెన్ పాలసీతో అలైన్ అయి ఉంటుంది, ముఖ్యంగా ట్రంప్ ఫారెన్ పాలసీ. అందుకే మీరు గమనించండి, ట్రంప్ అండ్ మోడీ ఇద్దరు ఇజ్రాయెల్కి ఫ్రెండ్స్. ట్రంప్ అండ్ మోడీ ఇద్దరు వెస్ట్ ఏషియాలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ లాంటి దేశాలకు మంచి మిత్రులు. ఇద్దరు కూడా ఇరాన్తో అంతగా సంబంధాలు కలిగి ఉండవు. అమెరికా అయితే ట్రంప్ అయితే శత్రువుగా చూస్తాడు, ఎందుకంటే అమెరికాకి ఇరాన్కి ఇష్యూస్ ఉన్నాయి కనుక. మోడీ అంత శత్రువుగా చూడడు, ఎందుకంటే ఇండియాకి ఇరాన్కి అంత ఇష్యూస్ లేవు కనుక. కానీ ట్రంప్ ఆంక్షలకు తలవగ్గి ఇరాన్తో ఆయిల్
పర్చేజెస్ ఆపేశాం కదా. కానీ ఖతార్కి వచ్చే వరకు ట్రంప్కు మింగుడు పడడం లేదు, మోడీకి మింగుడు పడలేదు. పైగా లాస్ట్ 100 అవర్స్లో మీరు గమనిస్తే ఒకవైపు గాజాలో మారణహోమం జరుగుతూనే ఉంది. తాజాగా కూడా 150 మెంబర్స్ చనిపోయారు. ఇది ఫిగర్ పెరుగుతూనే ఉంది. దీనికి అదనంగా మరో 5 కంట్రీస్ పైన ఈ లాస్ట్ 100 అవర్స్లోనే ఇజ్రాయెల్ దాడి చేసింది. మీకు గాజాపై మరిన్ని దాడులతో పాటు ఖతార్పై దాడి చేసింది, దోహాలో. తునీషియాలో మరో అరబ్ దేశం, అక్కడి నుంచి గాజాకు ఎయిడ్ వెళ్తుంటే ఆ ఎయిడ్ షిప్ పైన అటాక్ చేశారు. లెబనాన్లో 2 డిస్ట్రిక్ట్స్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. కారణం ఏంటంటే అక్కడ ఈ హిజ్బుల్లా స్థావరాలు ఉన్నాయని అటాక్ చేశారు. అంటే 1 గాజా, 2 దోహా ఖతార్లో, 3 తునీషియా, 4 లెబనాన్, ఇక 5 సిరియాలోని ఎయిర్ బేసెస్పై కూడా అటాక్ చేసింది. చాలా కాలంగా సిరియాతో పైన అటాక్ చేస్తూనే ఉంది. ఆఖరికి 6 యమన్లోని సనా ఎయిర్పోర్ట్పై కూడా అటాక్ చేసింది. అక్కడ కూడా హూతీల ఆధీనంలో ఉంది యమన్. సో ఇప్పటిదాకా ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇరాన్ ప్రతిఘటన కూటమిగా ఇరాన్ పిలుస్తుంది. ఇరాన్, హిజ్బుల్లా, హూతీస్ యమన్లో, సో ఇరాక్లో ఉన్న షియా మిలీషియా, వీళ్ళంతా కలిసి గాజాలో ఉన్న హమస్, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఖతార్ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగం కాదు. ఎందుకంటే ఖతార్ వద్ద అమెరికన్ ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి. ఇరాన్కు అమెరికా శత్రుదేశం. ఇటీవల అమెరికా ఇరాన్ పైన ఫోర్డో న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అటాక్ చేస్తే ఇరాన్ ఖతార్లోని అమెరికన్ బేస్పై కూడా దాడి చేసింది. అందువల్ల ఇరాన్ ఖతార్ ఏమీ అలైస్ ఏం కాదు. ఇప్పుడు ఇంతదాకా తమ అటాక్ పాలస్తీనా పైన వాళ్ళకి మద్దతున్న ఇరాన్ మిత్ర కూటమి పైన అని చెప్పుకొని నెతన్యాహు యుద్ధం నడిపాడు. ఇప్పుడు ఏకంగా ఇరాన్తో సంబంధం లేని అమెరికా మిత్ర దేశమైన ఖతార్ పైనే అటాక్ చేశాడు. ఇప్పుడు నెతన్యాహు విశ్వరూపం కాస్త అమెరికాకు కూడా అర్థమవుతుంది. మీడియాలో, అంతర్జాతీయ మీడియా వస్తున్న కథనాల ప్రకారం అయితే నెతన్యాహు ట్రంప్కు చెప్పలేదు, అమెరికాకు చెప్పలేదు. ఆఖరికి ఈ అటాక్ జరిగినట్టు కూడా ట్రంప్ కూడా అమెరికన్ మిలిటరీ ద్వారా తెలుసుకున్నాడు తప్ప ఇజ్రాయెల్ బ్రీఫ్ చేయలేదు. పైగా ఖతార్కు ముందే ఇన్ఫార్మ్ చేసి అటాక్ చేసింది ఇజ్రాయెల్ అని అమెరికా ముక్తాయింపించింది. కానీ తమ మిత్రదేశమైన ఖతార్ కూడా దాన్ని తిరస్కరించింది. ఇది పూర్తి అబద్ధము అని కొట్టేసింది. సో ఇప్పటిదాకా నెతన్యాహును ప్రోత్సహించిన ట్రంప్కు సమర్థించిన మోడీకి ఇప్పుడు ఏమి అనాలో తెలియని పరిస్థితి. అటాక్ ఆన్ 6 నేషన్స్ in 100 hours.